హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడు వార్త ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షన్ల పెండింగ్ బిల్లుల చెల్లింపులపై తాజా సమాచారం అండి. 2000 కోట్లు అయితే మంజూరు చేయబడింది. సో మరి వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడే స్కిప్ చేయకుండా వరకు అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇక ఆలస్యం చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. సో కొత్తగా 2000 కోట్ల అప్పు, 50 రోజుల్లోనే 19,000 కోట్ల రుణాలు సేకరించిన ఆంధ్రప్రదేశ్ అండి. జగన్ సర్కార్ కొత్తగా మరో 2,000 కోట్ల రూపాయల అప్పు అయితే తెచ్చింది. మంగళవారం ఆర్బీఐ నిర్వహించిన వేలంలో అయితే రాష్ట్ర ప్రభుత్వ సెక్యూరిటీకి విక్రయించిన ఈ రుణం తీసుకుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు వాడుకునేందుకు రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం 47,000 కోట్ల రూపాయల అప్పుకు అనుమతి ఇచ్చింది. అయితే మొదటి 50 రోజుల్లోనే జగన్ ప్రభుత్వం ఆర్బీఐ నుంచి 19,000 కోట్లు చేబదులు తెచ్చింది. కేంద్రం మొదటి 6 నెలలకు ఇచ్చిన అప్పుల పరిమితి ఇంకా 28,000 కోట్లుగా మిగిలి ఉంది. సో మరి చూసుకోవచ్చండి. అందులో మనకి ఏప్రిల్ నెల ఆఖరి వరకు పీఎఫ్ లోన్స్, ఎస్ఎల్స్ కొన్ని జమ చేయడం జరిగింది. కొన్ని ఎస్ఎల్ స్టేటస్ చెక్ చేయడం జరిగింది. వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అని అయితే చూపిస్తున్నాయి. అయితే ఇప్పుడు తాజాగా విషయం ఏంటంటే, నిన్న కొంతమందికి మెడికల్ బిల్లులు జమ కావడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వానికి 2,000 కోట్లు రావడం జరిగింది. డిఏడిఆర్, ఆర్ఈఆర్ బిల్లులు మరియు సరెండర్ లీవ్ బిల్లులు ఎవరికి కూడా కొత్తగా జమ కాలేదు. స్టేటస్ కూడా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అని చూపిస్తూ ఉన్నాయి ప్రస్తుతానికైతే. సో ఇప్పటికప్పుడు తాజా సమాచారం అప్డేట్ చేస్తూనే ఉంటాను. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.